డాడీ నేను హలో చెల్లమ్మా, నువ్వు కూడా గుడికి వచ్చావా? లేదు, హోటల్కి వచ్చింది భోజనం చేద్దామని. మీ ఆయన రాలేదమ్మా? ఇద్దరు కలిసే వచ్చామండి. డాడీ గుళ్ళకి వెళ్దామా? ఉండు, వాళ్ళ ఆయన కూడా వస్తాడుగా, అందరం కలిసే వెళ్దాం. పంతులు గారు. ఓహో లఘుశంక. జై హింద్. జై హింద్, జై హింద్. ఇదేమిటి పెళ్లి బట్టల్లో ఉన్నావు? ఈ రోజు నేను పెళ్లి చేసుకున్నాను. అదేంటి మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? మళ్ళీ పెళ్లి కాదు, ఇప్పుడే పెళ్లి. పెళ్లి దినం. దినమేంటి? అర్థం కాలేదే. అందుకేగా నేను చెప్పేది. ఇప్పుడు భద్రాచలంలో సంవత్సరానికోసారి సీతారాములకు పెళ్లి చేసినట్టుగా వీడు కూడా ప్రతి పెళ్లి రోజున దేశంలో ఉన్న ఒక్కొక్క గుళ్ళోనూ పెళ్లి చేసుకుంటుంటాడు. ఓహో, టిపికల్ ఫ్యామిలీ. అది సరే, మరి అమ్మాయి ఏంటి మామూలు బట్టలు? మంచి ప్రశ్న. సాకల వాడికి బట్టలేసింది, వాడు సమయానికి ఇవ్వలేదు. మంచి సమాధానం. అదేం చెల్లి, మెళ్ళో మంగళసూత్రమేది? అదా, స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో మేకప్ తగిలించాను. కస్టమర్ పిలవగానే అలాగే వచ్చేసాను. కస్టమరా? కస్టమర్ కాదు, కాస్ట్యూమర్ కదా. గుళ్ళకి వెళ్దామా? పెళ్లి కొడుక అవతల ముహూర్తాల టైం అవుతుంది, రావయ్యా. పెళ్లి కూతురు మనం కూడా వెళ్దామా? మామయ్య గారు, మనం ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఇటు రామా. రావయ్యా. హలో, ఇక్కడున్నావా బాబా? నా 500 నువ్వెప్పుడొచ్చావు? నా 500 మిస్ అయింది. 500ఏగా. కళ్ళు మూసుకో, నేరుగా వెళ్ళు, తగిలేస్తుంది. అలాగే. తగిలిందా? తగిలింది. ఏంటి? శుభమస్తు. జీలకర్ర బెల్లం పెట్టుకోండి బాబు. దర్శనం బాగా జరిగింది. చెయ్యలేవండి. ఏంటండి ఇది? అప్పచ్చి నీ చేయకూడలే. ఏం చేస్తున్నారు? ఇదేంటలుడు, నెత్తి మీద పెట్టుకోవాల్సిన జీలకర్ర బెల్లం ఇలా మొహాన్ని పుచ్చుకున్నారేంటి? ఆదిమ వాసులు వీళ్ళు కొండల్లో పెళ్లి చేసుకోవాలంటే తీవ్రవాదుల బాధలు తట్టుకోలేక ఇక్కడికి వచ్చేసారనమాట. పాపం అనాథలు కదా, అందుకని ఇక్కడ చేసుకుంటారు. ఈ విషయం మీకెలా తెలుసు? నేను మీలా ఇందాక అటు వెళ్తుంటే పాపం అనాథలు ఎవరైనా పెళ్లి పెద్దలుంటే రండి అని ఆయన పిలుస్తున్నాడు. జాలిగుండి కదా నాది, అందుకని వచ్చేసాను. ఏమయ్యా పెళ్లి పెద్ద అక్షంతలు వెయ్యి. చూసారా, పాపం అనాథలు, మీరు కూడా ఆశీర్వదించండి. జీవితాంతం సుఖంగా ఉండండి. మరి వెళదామా? పదండి. మరి నా దక్షిణ ఏంటయ్యా, అక్షంతలు వేసి ఆశీర్వదించినంత మాత్రం దక్షిణ కూడా నేనే ఇవ్వాలా? నేను ఇవ్వను. మీరు పదండి మామయ్య గారు, వచ్చిస్తానయ్యా. ఇదిగో నాప్కిన్, ముఖం తుడుచుకో. నా 500 తీసుకెళ్తారా? కంటే బద్నామి సువగే త్వజ్జీవం శరదాం శతం. అమ్మయ్యా, మొత్తం మీద ఒక ఇంటి వాడి అయిపోయావురా. ఎవడో ఎత్తుపోతున్నాడమ్మా. కాపాడ్డ మనిషి నాతో చెప్తావా? మైనర్, ఏమైంది? ఆడు పెళ్ళం అంటే కొట్టాడు, వీడు రక్ష అంటే కొట్టాడు. ఐడియా డాడా, బోసు భార్యను ఎవడో కిడ్నాప్ చేశాడు. అంత సీరియస్ విషయాన్ని నువ్వింత తాపీగా చెప్తావా? బాబా, రక్షణ ఎవడో కిడ్నాప్ చేశాడు. దాన్ని ఎవడ కిడ్నాప్ చేస్తే నీకెందుకురా?